ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. నేనే మిమ్ము నోదార్చువాడను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గొప్పగా ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ రోజున అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నేనే మిమ్ము నోదార్చువాడను. నిజంగా ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని ఓదార్చరండి. ఎవ్వరు కూడా మనల్ని ఆదరించరు. ఒకవేళ వాళ్ళు ఆదరించినప్పటికీ మనుషులు ఈ లోకంలో నేను ఓదార్చినప్పటికీ అది కొంతకాలమే ఉంటుంది. నిజంగా ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచినా, ఎవరు మనల్ని మరిచినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన మాత్రమే నిన్ను ఓదార్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి అనారోగ్య బలహీనతలను బట్టి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి, నెమ్మది లేక, సంతోషం లేక, మనశ్శాంతి లేక, ఈ పరిస్థితులన్నిటినీ కూడా చూస్తూ నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లే, నన్ను ఎవ్వరు ఓదార్చేవారు కూడా లేరు, కనీసం మాట సహాయం చేసేవారు కూడా లేరు అని నీవు బాధపడుతూ ఉంటున్నావేమో, కృంగిపోతూ ఉంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఒక్కడే నిన్ను ఓదార్చేటువంటి వాడు. ఆయన గనుక నిన్ను ఓదారిస్తే నీకు ఎవరి సహాయము కూడా అవసరం ఉండదు. మనుషుల సహాయము వ్యర్థమే. ఆయన నిన్ను కరుణించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను ఓదార్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మన యొక్క హృదయాలు ఎంతగానో ధైర్యపరచబడతాయి కదండి. ఆయనే మనల్ని ఓదార్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు దేని గురించి కూడా భయపడకు, చింతించద్దు. దేవుడు నీకు సహాయకరుడై ఆయన నిన్ను ముందుకు నడిపించునై ఉంటున్నాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ మేలులకై మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యాలను, బలం, శక్తిని దయచేయండి దేవా. ప్రతి బలహీనతల నుంచి మీకు కూడా మీరు దూరపరిచిన ఆయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.